ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అవేక్ స్పైన్ సర్జరీ అందరికి అవసరమా లేదా అనేది. అవేక్ స్పైన్ సర్జరీ ఎందుకు చేయాలి? ఇప్పుడు యంగ్స్టర్స్ మీలాగా నాలాగా లేకపోతే డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే, మనకి జనరల్ అనెస్థీషియా అంటే పూర్తి మత్తు ఇచ్చినా కూడా కాంప్లికేషన్ రేట్ అనేది చాలా చాలా తక్కువ. పెద్దవాళ్ళల్లో ఏమవుతుందంటే ఒక 60కి పైబడ్డా, ఈ కాలంలో అయితే 50కి పైబడ్డా కూడా షుగర్ వ్యాధి ఉండడము, హైపర్ టెన్షన్ ఉండడము, థైరాయిడ్ సమస్యలు ఉండడము, లేకపోతే ముందుగానే ఒకసారి గుండె నొప్పి వచ్చింది, లేకపోతే గుండెలో వాల్వ్స్ సరిగ్గా పనిచేయట్లేదు, ఇట్లాంటి పలు కారణాలు ఉంటాయి. సో వీటిలో ఏమైపోతుందంటే మీకు మత్తు డాక్టర్ వచ్చి మీకు అనెస్థీషియా ఇవ్వడం కూడా ప్రమాదకరం. స్పైన్ సర్జరీ అంటేనే ప్రమాదం అని మనం మెంటల్లీ ఫిక్స్ అయ్యి ఉంటాం. మన చుట్టూ వాళ్ళందరూ భయపట్టించేస్తారు. మళ్ళీ దాంట్లో అనెస్థీషియా ఇవ్వడం కూడా ప్రమాదం అంటే యాజ్ ఎ పేషెంట్ నేను కూడా భయపడతాను, మన చుట్టూ ఉండే మన పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరైనా భయపడతారు. సో మనం సర్జరీకి వెళ్ళే ముందు అన్ని టెస్టులు చేయించుకుంటాం. కానీ కొందరికి ఎలా ఉంటుందంటే జనరల్ అనెస్థీషియా ఇచ్చినా కూడా రిస్క్ ప్రొఫైల్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి సర్జరీ కావాలి, సర్జరీ చేయకపోతే కూర్చోలేరు, నించోలేరు, నడవలేరు. ఇవన్నీ చేయకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ దెబ్బతింటుంది, ఇంకా నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఏదో విధంగా మనం సర్జరీ చేయాలి, బట్ రిస్క్ లేకుండా చేయాలి. సో ఈ అవేక్ స్పైన్ సర్జరీ ఇటువంటి పేషెంట్స్కి ఒక వరం.